బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇక నేడు సాయంత్రం సారలమ్మ, పగిడిత్తరాజు, గోవిందరాజులు గద్దెపైకి రానున్నారు. రేపు చిలకలగుట్ట నుంచి తల్లి సమ్మక్క గద్దెపైకి వస్తారు. అయితే మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటు మేడారం భక్తులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండగా మరోపక్క రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఇక మేడారం జాతరకు పర్యాటకుల శాఖ హెలికాప్టర్లో సౌలభ్యం కూడా కల్పించింది. అయితే మేడారం జాతరకు మొత్తం 300 LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మేడారం జాతర వీధుల్లో 16,000 మంది ఉద్యోగులు, అదేవిధంగా 4,000 మంది పారిశుద్ధ కార్మికులను కేటాయించింది ప్రభుత్వం. మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల సంఖ్య రోజుకు పెరుగుతుంది కాబట్టి సమ్మక్క సరళక్క తల్లులను దర్శించుకునేటకు వివిధ రాష్ట్రాల ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం ఉమ్మడి వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ఇవాళ పోటెత్తుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనము హాస్పిటల్ దగ్గర ఉన్నాము. అక్కడ 1,50,00,000 భక్తులకు ఎలాంటి వైద్యం అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చే వారికైతే చాలా అంటే భక్తులుగా కావచ్చు లేక అధికారులుగా కావచ్చు, ఇక్కడ ప్రస్తుతానికైతే ఆరోగ్య రీత్యా ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మేడారానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య రీత్యా కూడా సమస్యలు ఉంటే మాత్రము ఇక్కడికి వచ్చి ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలా ఉంది మొత్తానికైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ మనము మేడారం వద్ద ఒక మెగా హెల్త్ క్యాంపును మాత్రం ఉచిత వైద్యశాలను కూడా ప్రారంభించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ అన్ని రకాల డాక్టర్స్, అన్ని రకాల వైద్యులు అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే రోగులకైతే ఇలా చికిత్స చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ మెడిసిన్తో పాటు కూడా వారికి అకస్మాత్తుగా కూడా ఏమన్నా ఏ జబ్బున్న బారినా కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు కూడా ఇక్కడ చాలా బెడ్లు అయితే వేసి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా వరకు అయితే చాలా మంది బెడ్ల దగ్గర కూడా చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే అందరూ కూడా ఆశా వర్కర్లతో పాటు కూడా 108 సిబ్బంది కూడా చాలా వరకు కూడా ఇక్కడ వాళ్ళు సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఒక క్లౌడ్గా ఉన్న మహా జాతర సమ్మక్క సారలక్కకు ఆ జాతరకు 2024 ఈ జాతర అయితే ఇవాటి నుంచి 4 రోజుల పాటు కూడా ప్రారంభమైన దిశగా నడుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ డాక్టర్లు అయితే చాలా అందుబాటులో ఉండి కూడా ఇక్కడ వరకు కూడా అంటే భక్తులకు కావచ్చు, అంటే ఇక్కడ నుంచి విదేశాల నుంచి 6 రాష్ట్రాల నుంచి కూడా ఈ మహా జాతరకు అయితే భక్తులు అయితే రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ వీళ్ళు అక్కడ అడుగు తెలుసుకునే ప్రయత్నం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏం జరిగింది? బాగా కడుపు నొప్పి లేస్తుంది, వాంతులు వేసుకుంటాడు, ఇంజక్షన్లు వేసి గ్లూకోజ్ పెట్టినా కానీ తగ్గుతలేదు. వచ్చి చూసిండ్రు, మంచిగా అనిపిస్తుంది కానీ బాబుకి అయితే తగ్గలేదు ఇంకా. చూసుకోవచ్చు ఇక్కడ చాలా వరకు కూడా భక్తులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒక చిన్నపిల్లలు కూడా సైతం చాలా వరకు ఉన్నారు. ఇక్కడికి అసలు చిన్నపిల్లలు కూడా ఏమైందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పి బాబు, నీకు ఏమైంది? అసలు కింద పడిపోయిండు. ఇట్లా ఏం దెబ్బ తాకలే కానీ అది చేతులు ఇట్లా అన్ని రాసినాం. ఓకే, ఈ భక్తులకైతే వచ్చిన వాళ్ళకైతే చాలా డాక్టర్లు అయితే చాలా అందుబాటులో ఉండి ఇక్కడ డిఎంఎన్హెచ్ఓ అప్పేసారి కూడా వాళ్ళ ఆధ్వర్యంలో చాలా మంది డాక్టర్లు కూడా పనిచేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనపడుతుందని చూసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం నర్సులు అంటే ఏఎన్ఎంలో కావచ్చు, స్టాఫ్ నర్సులే కావచ్చు, డాక్టర్లే కావచ్చు, ఏరియా హాస్పిటల్లో డాక్టర్లే కావచ్చు, ఇక్కడ ప్రస్తుతానికైతే సమ్మక్క సారలక్క మేడారంకు సంబంధించిన భక్తులు అయితే చాలా వరకు ఇక్కడికి వచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే ఇవాళ కూడా 2024 నాడు కూడా ఇవాళ 21 తారీఖు నుంచి కూడా ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతర మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ అప్పయ్య సార్ ఉన్నారు, మొత్తం డిఎంఎన్హెచ్ఓ గారు ఉన్నారు. డిఎంహెచ్ఓని అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ మొత్తానికి? ఇక్కడ చాలా మంది చూస్తే భక్తులు వచ్చారని చూస్తే క్లౌడ్ కనపడుతూ ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే బెడ్ల పైన కూడా చాలా మంది కూడా పనుకొని పేషెంట్లుగా మారుతున్న పరిస్థితి ఉంది. వైద్యం ఎలా అందిస్తున్నారు? ఇక్కడ ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు?
సో ఈ రోజు నుండే అసలు ఘట్టం మొదలైందండి. మీకు తెలుసు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర 2024. మేము ఇది ఇంతకు ముందు నుండి అంటే జనవరి 14 నుండి ఓపీ సర్వీస్ చేస్తున్నాము. ఐపీ సర్వీసెస్ 14/2000 నుండి ప్రారంభించాము. ఈరోజు అంటే దాదాపు ఒక వారం రోజుల నుండి ఇదే పరిస్థితి, ఇన్ పేషెంట్స్ పరిస్థితి వస్తుంది. ఎక్కువగా గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ ప్రాబ్లం వాళ్ళు, కడుపు నొప్పి, తర్వాత ఎపిలెప్సీ అండ్ దెన్ ఈ మన ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్ తోటి వస్తున్నారు. సో ఈరోజు నుండి ఎంజిఎం నుండి కూడా స్పెషలిస్ట్ రావడం జరిగింది. ఎంజిఎం కానీ, జిఎంహెచ్ కానీ, సికేఎం, తర్వాత ఆప్థాల్మాలజీ మొత్తం 9 స్పెషాలిటీస్ వచ్చినాయి. సో వాళ్ళతోటి కూడా సర్వీసెస్ ఇస్తున్నాము. అంబులెన్సెస్ కూడా ఇప్పుడు టైం టు టైం మనకు 16 ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకి మేము సేవ చేయడానికైతే ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. అందరి సహాయ సహకారాలతోటి మేము ఎంజిఎం స్పెషలిస్టులు కానీ, తారీహెచ్ కానీ, మిగతా వాళ్ళందరితో ఐఎంఏ వాళ్ళు కూడా భవిష్యత్ త్వరలో రాబోతున్నారు. సో వీళ్ళందరి సహాయంతో మేము తప్పకుండా పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేబుల్ చేసి వాళ్ళని రికవరీ కావడానికి మాత్రం ప్రయత్నం చేస్తామని మీ టీవీ ద్వారా భక్తులకు తెలియపరుస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు పేషెంట్లకు అందుబాటులో మెడిసిన్ ఉన్నాయనుకోవచ్చా? ఎస్, మెడిసిన్ అన్ని చోట్ల కూడా మేము ప్రొక్యూర్ చేసుకోవడం జరిగిందండి. దాదాపుగా 42 lakhs ప్రొక్యూర్ చేయడం జరిగింది ప్రభుత్వం నుండి. సో ప్రస్తుతానికైతే అటువంటి కొరత లేదు. ఉన్నా కూడా మేము లోకల్ పర్చేస్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ అప్పయ్య గారు అంటే డిఎంఎన్హెచ్ చెప్పిన విధంగా కూడా ఇక్కడ ములుగు జిల్లాలోని కూడా చాలా అన్ని ఏరియాలలో కూడా పనిచేస్తున్న ఆ డాక్టర్సే కావచ్చు, ఇక్కడికి స్థానిక ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆయువు పట్టు ఉన్న ఎంజిఎం నుంచి కూడా కావచ్చు, ఐఎంఏ నుంచి కూడా కావచ్చు, చాలామంది డాక్టర్లు వచ్చి కూడా ఆ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ వాళ్ళకు ఆరోగ్యరీత్యా మాత్రము ఎప్పటికప్పుడు చూసుకుంటూ కూడా పర్చేజ్ చేసుకుంటూ కూడా వారికి ప్రస్తుతానికైతే మెడిసిన్ అందిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికైతే మేడారానికి వచ్చే భక్తులకు ఆరోగ్యరీత్యా కూడా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, మేడారం.